అండ్ యాక్చువల్గా ఫిల్మ్ అరవింద్కి మీరు నాకు తెలిసి 25 lakhs వరకు ఎంత పెట్టారు. 34 lakhs పెట్టారు. 34 lakhs. ఓకే, బట్ సినిమా పేరు చూస్తేనే సక్సెస్ అని పేరు వచ్చింది, మీరు మాత్రం లాస్ అయ్యారని. 27 lakhs పోయినాయి. ఎలా అంటే ఇక్కడ ఒకటేనండి, డిస్ట్రిబ్యూషన్లో మా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు సినిమా ఆడింది, మీకు ఆడిందన్న విషయం మీకు ఎలా తెలిసింది? ఇక్కడ సుదర్శన్ థియేటర్లో 100 days ఆడింది, విజయవాడలో ఒక సెంటర్లో ఒక 100 days ఆడింది, నెక్స్ట్ వైజాగ్లో 1-2 సెంటర్లో 100 రోజులు ఆడింది. మిగిలిన ఎక్కడ ఆడల, ఏసీ తీసేసేవాళ్ళు. ఒకవేళ వేసిన మీకు సీడెడ్ లాంటి ఏరియాలో మీరు సినిమాలు ఆడుతున్నా మనకు తెలీదు. ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. మీకు చిన్న సినిమాలు కొనేవాళ్ళు ఎవరు వస్తారో తెలుసా? బాగా దెబ్బలు తినేసి అప్లోడ్ ఫోన్లు చేసి ఎత్తకాడు ఆడు పారిపోయి ఎటో గట్టి వెళ్ళిపోదాం అనుకునే స్టేజ్లో వాడు ఇదేదో సినిమా ట్రైలర్ బాగుందని ఒక 50,000 అడ్వాన్స్ ఇచ్చి, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు రారు, చూద్దాంలే అని ఊరికినే ఒక రాయేసి ఆడు కొంటాడు. ఆడు సినిమా కనుక ఆడుతుందంటే ఆడు చిప్పు తీసి అవతల పడేస్తాడు. ఇంకా ప్రొడ్యూసర్తో కనెక్షన్ కట్టాడికి, ఇంక ఇది ఆడించుకునే మ్యాక్సిమం పరారు అప్స్కాండ్. అలాంటి దొంగలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు దొంగలు అంటాం కంటే ఆడు పాపం ఆడుకున్న అప్పులకి ఆడుకోడు దొరికింది. అలాగా ఆడించుకుని మాకు తిరిగి డబ్బులు కట్టగా అలా ఏడిపించిన వాళ్ళు ఉన్నారు. ఆడింది కొన్ని సెంటర్లు ఆడినా సరే ఏంటంటే డబ్బులు ఎవరు, ఎందుకంటే ఇంకా అసలు దొరికింది ఇంకంతే, ఇంకెంతకు మించి లేదు అని తర్వాత తెలుస్తుంది మనకి. ఆడు థియేటర్ బాగు చేయించుకున్నాడంట, ఆడి ఇల్లు కొంచెం బాత్రూములు కట్టించుకున్నాడంట, పలానా వాడు కారు కొనుక్కున్నాడంట మనకు తెలుస్తుంది మన సినిమా మీద. 1 సంవత్సరం తర్వాత రియలైజ్ అవుతాం మనం. అది ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ తట్టుకోవాలంటే కొత్త ప్రొడ్యూసర్ ఫస్ట్ అసలు సినిమా హిట్టే కనపడుతూ ఉంటుంది. అడిగి హిట్ పలానా దాంట్లో పేపర్లో చూస్తాడు, 15 కోట్లు వసూలు చేసిందంటే నేను 4 పెడితే 15 తెచ్చుకోవచ్చు అని వస్తాడు. వీడు ఫస్ట్ ఉన్న 4 పడేస్తాడు. ఈ 4 పడేసి ఈ 4 ఏరుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు అడిగి ఫస్ట్. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, నేను కాదు, ఏ ప్రొడ్యూస్ చేసి ఎవరు అడిగినా చెప్తారు. కానీ కొన్ని పెద్ద సినిమాలు, స్టార్ సినిమాలు, పబ్లిక్ ఏమో అన్ని కోట్లు వసూలు చేసింది, ఇన్ని కోట్లు వసూలు చేసింది, లోపల మాత్రం విషయం వేరే ఉంటుంది. ఎందుకు అలా అంటే? నిజంగా వసూలు చేసే సినిమాలు ఉంటాయి, లోపల విషయం ఉంటుంది అనేది పక్కన పెట్టండి. అది మనం సబ్జెక్ట్ మాట్లాడదు, లోపల అసలు విషయం వేరే ఉంటుంది. అసలు డబ్బులు రావు. ఏ పెద్ద సినిమా పెద్దగా అంత సక్సెస్ కాదు. కాదండి, ఇప్పుడు నీకు 20 కోట్లు వచ్చింది లేకపోతే 100 కోట్లు వచ్చిందని చెప్తారు. నిజంగానే 100 కోట్లు వసూలు చేస్తుంది. ఎలాగంటే దానికి లెక్కలు ఉంటాయి. ఇది గ్రాస్ అనేది ఉంటుంది. గ్రాస్ అనేది యాక్చువల్గా టికెట్ ఎంత కాస్ట్ ఉంటుందో అంతనే ఇది ఉంటుంది. ఆ లెక్కలో చూస్తే ఇది ఉంటుంది గ్రాసు. దాని తర్వాత షేర్లు, నెట్, ఈ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోను, దాని తర్వాత ప్రొడ్యూసర్కి వచ్చేది, ఇవన్నీ ఫిల్టర్ చేసుకో వీడికి ఒక 20 మిగులుద్ది. అంటే నీకు బయట వచ్చింది 100 కోట్లు, నాకేంటి 20 వచ్చింది చేతికి వచ్చింది అనుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీ, ఒక సెక్టార్. ఈ సెక్టార్లో ఒక సినిమా మీద అందరూ బాగుపడతారు, లాస్ అయితే అందరూ లాస్ అవుతారు. అందువల్ల ఆ ప్రాఫిట్ని అలా షేర్ చేసుకుంటారు, ఆ లాస్ని అలాగే షేర్ చేసుకుంటారు. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఒక 2,000 కోట్లు చేసింది సార్. ఈ 2,000 కోట్లు చేసింది అనేది తెలుస్తుంది 100%. ఎందుకంటే అది చిన్న డిస్ట్రిబ్యూటర్ కూడా దాని మీద తింటారు, అది జెన్యున్గా చేస్తుంది అది. కానీ యాక్చువల్గా ప్రొడ్యూసర్కి ఎంత వచ్చింది అదే నువ్వు షేర్ అనుకోకూడదు. ఒక సినిమా బిజినెస్ స్పాను ఒక యూనివర్సల్గా ఇంత ఆడింది అని అంటే ఇది అవుతుంది. మీకు 2,000 కోట్లు కనుక బాహుబలి వసూలు చేస్తే 3,000 కోట్లు పాప్కార్న్లు, కూల్ డ్రింకులు, సైకిల్ స్టాండ్లు, కార్ల మీద వచ్చి ఉంటాయి. ఇప్పుడు అమ్మే ఈ రేట్లకి అంటే ఒక సినిమా 5,000 కోట్లు మీకు చేసి ఉంటుంది. అంటే ఒక సినిమా వల్లే కదా ఇంత రెవెన్యూ జనరేట్ అయింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటున్నాను నేను మామూలుగా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. I dreamed
1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.